హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అన్ఫోల్డ్ అయ్యింది. మార్నింగ్ సెషన్లో వాలటిలిటీ కనిపించిన క్లోజింగ్కి ఇండిసెస్ సాలిడ్ గెయిన్తో ఫినిష్ అయ్యాయి. నిఫ్టీ 50 25,088 దగ్గర క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ 263 పాయింట్స్ జంప్. సెన్సెక్స్ కూడా 81,666 దగ్గర క్లోజ్ అయ్యి నియర్లీ 943 పాయింట్స్ ర్యాలీ చూపించింది. ఓవరాల్ నెంబర్స్ గ్రీన్లో ఉన్నా కానీ మార్కెట్ ఇంటర్నల్స్ చూస్తే మూడ్ అంత స్ట్రాంగ్ కాదు. మార్కెట్ బ్రెడ్త్ రెడ్లో ఉంది. అంటే గెయినర్స్ కన్నా లూజర్స్ ఎక్కువ. సో ర్యాలీ సెలెక్టివ్గా జరిగింది. ఈ ర్యాలీకి మేజర్ ట్రిగ్గర్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సాఫ్టెన్ అవ్వడం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ లోవర్ ట్రేడ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ ప్రెషర్ మిడ్ టర్మ్లో కొంచెం ఈజ్ అవుతుంది అనే హోప్ మార్కెట్కి బూస్ట్ ఇచ్చింది. దాంతోపాటు వలటిలిటీ ఇండికేటర్ నిఫ్టీ విక్స్ షార్ప్గా డ్రాప్ అయ్యి 13.8 దగ్గర సెటిల్ అయ్యింది. విచ్ మీన్స్ ఫియర్ లెవెల్ కొంచెం తగ్గింది. ట్రేడర్స్ కొంచెం రిలాక్స్డ్ మూడ్కి వచ్చారు, ఎస్పెషల్లీ డెరివేటివ్స్ సైడ్లో. సెక్టర్ వైజ్గా చూస్తే ఫార్మా స్టాక్స్ స్ట్రాంగ్గా షైన్ అయ్యాయి. గవర్నమెంట్ అనౌన్స్డ్ 10,000 crore క్యాపెక్స్ ప్లాన్ ఓవర్ నెక్స్ట్ 5 years ఫర్ బయోసిమిలర్స్ అండ్ బయోలాజిక్స్. దాని ఇంపాక్ట్ సన్ ఫార్మా, బయోకాన్, సిప్లా లాంటి స్టాక్స్లో పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేసింది. హెల్త్ కేర్ స్పేస్లో లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఉంది అనే మెసేజ్ మార్కెట్కి క్లియర్గా వెళ్ళింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కూడా పాజిటివ్ క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 బోత్ గ్రీన్లో క్లోజ్ అవ్వడం రిటైల్ కాన్ఫిడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ పవర్ సెక్టర్ కూడా బయింగ్ ఇంట్రెస్ట్ చూశాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపెక్స్ లింక్డ్ థీమ్స్ మళ్ళీ స్పాట్లైట్లోకి వచ్చాయి. స్టాక్ స్పెసిఫిక్ స్టోరీస్ చూస్తే భారత్ ఫోర్జ్ షార్ప్గా ర్యాలీ అయింది. కంపెనీ ఒక స్టెప్ డౌన్ సబ్సిడరీలో 23% స్టేక్ డైవెస్ట్ చేసి అరౌండ్ 300 crores రైజ్ చేయడం అనౌన్స్ చేసింది. ఈ ఫండ్స్ కెపాసిటీ ఎక్స్పెన్షన్ కోసం యూస్ చేస్తాం అని మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. అండ్ దట్ ఎగ్జైటెడ్ ఇన్వెస్టర్స్. ఆటో స్పేస్లో హ్యుండై మోటార్ ఇండియా Q3 నెంబర్స్ డీసెంట్గా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ అరౌండ్ 1,234 crore, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 6% ప్లస్. రెవెన్యూ కూడా 18,200 crore క్రాస్ చేసింది. లోవర్ ఫైనాన్స్ కాస్ట్ అండ్ ఇన్వెంటరీ క్లీనప్ కంపెనీకి హెల్ప్ చేశాయి. ఫెస్టివ్ డిమాండ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ కూడా రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. మెటల్ స్పేస్లో సేల్ స్ట్రాంగ్ కంబ్యాక్ చేసింది. Q3లో నెట్ ప్రాఫిట్ మోర్ దాన్ డబుల్ అయ్యి అరౌండ్ 374 crore రీచ్ అయ్యింది. రా మెటీరియల్ కాస్ట్ తగ్గడం, ఇన్వెంటరీ డిసిప్లిన్ వల్ల మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. వాల్యూమ్ గ్రోత్ కూడా నెంబర్స్ని సపోర్ట్ చేసింది. షిప్పింగ్ రిలేటెడ్ స్టాక్స్ ఫోకస్లో ఉన్నాయి ఆఫ్టర్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్. షిప్పింగ్ రిపేర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్కి 10,000 crore అలొకేషన్, వాటర్వేస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఈ అన్ని షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ స్పేస్కి పాజిటివ్ సిగ్నల్స్. లాంగ్ టర్మ్ ఇన్ఫ్రా ప్లే అని మార్కెట్ కన్సిడర్ చేస్తుంది. బ్యాంకింగ్ స్పేస్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. ఆపరేటింగ్ మెట్రిక్స్ ఇంప్రూవ్మెంట్, కాస్ట్ రేషియోస్ గ్రాడ్యువల్లీ కమ్ డౌన్ అవుతున్నాయి అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. మీడియం టర్మ్లో మార్జిన్స్ స్టేబుల్గా ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ మార్కెట్లో కనిపించింది. ఐటీ సెక్టర్లో కూడా మూమెంట్ కనిపించింది. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రూల్స్ ఈస్ అవ్వడం వల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ లాంటి ఐటీ మేజర్ కంపెనీస్లో రిలీఫ్ సెంటిమెంట్ క్రియేట్ అయ్యింది. కాంప్లైన్స్ ప్రెజర్ తగ్గుతుంది అనే వ్యూ మార్కెట్లో ఉంది. పవర్ ఫైనాన్స్ స్పేస్ ఇంట్రెస్టింగ్గా ఉంది. గవర్నమెంట్ పవర్ ఫైనాన్స్ కార్ప్ ఆర్ఈసి రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్ ఇచ్చింది. పవర్ సెక్టార్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం స్కేల్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడం అనే యాంగిల్లో మార్కెట్ ఈ మూవ్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈఎంఎస్ స్టాక్స్ లైక్ డిక్సాన్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ ర్యాలీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బడ్జెట్ అలొకేషన్ డబుల్ అవ్వడం వల్ల ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరీకి ఫ్రెష్ ఎనర్జీ వచ్చింది. కానీ మార్కెట్లో నెగిటివ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఐటీసీ స్టాక్ షార్ప్గా ఫాల్ అయ్యి అరౌండ్ 302 దగ్గర క్లోజ్ అయింది. 52-week లో టచ్ చేసింది. సిగరెట్ ప్రైసెస్ హైక్ అండ్ జిఎస్టీ రిలేటెడ్ కన్ఫ్యూజన్ డిస్ట్రిబ్యూటర్ సైడ్లో సెల్లింగ్ ప్రెజర్ని ట్రిగ్గర్ చేశాయి. ఆటో స్పేస్లో మారుతి సుజుకి జనవరిలో రికార్డ్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 2.4 lakh యూనిట్స్ సేల్ చేసింది. ఎక్స్పోర్ట్స్ స్ట్రాంగ్గా గ్రో అయ్యాయి కానీ
డొమెస్టిక్ డిమాండ్ ఫ్లాట్గా ఉండడం కన్జ్యూమర్ సైడ్లో కాషన్ని షో చేస్తుంది. గ్లోబల్ క్యూస్ చూస్తే ఏషియా మిక్స్డ్ క్లోజ్ అయ్యింది. యూరోప్ మార్కెట్స్ వ్యారీడ్గా ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ ఫ్యూచర్స్ ప్రెజర్లో ఉన్నాయి. ఇన్వెస్టర్స్ జాబ్స్ డేటా అండ్ ఎర్నింగ్స్ని వెయిట్ చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ సైడ్లో జియోపాలిటికల్ టెన్షన్ ఈజ్ అవ్వడం మార్కెట్కి స్మాల్ రిలీఫ్. షార్ట్ టర్మ్ అవుట్లుక్కి వస్తే నిఫ్టీ 25,000 సైకలాజికల్ సపోర్ట్ కీగా ఉంది. అప్సైడ్లో 25,200 టు 25,300 జోన్ ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉండొచ్చు. వాలటిలిటీ తగ్గడం పాజిటివ్ సైన్, కానీ బ్రెడ్త్ వీక్ ఉండడం వల్ల స్టాక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సెక్టార్ రొటేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. సో బ్లైండ్ బయింగ్ కన్నా కాషన్ అప్రోచ్ బెటర్. ఫ్రెండ్స్, ఇది అంతా ఎడ్యుకేషనల్ డిస్కషన్ మాత్రమే. మార్కెట్లో రిస్క్ ఉంటుంది. మీ ఓన్ ఎనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హ్యాపీ ట్రేడింగ్, స్టే డిసిప్లైన్డ్. థ్యాంక్ యూ.